అంటే కేరింగ్, ఫ్రెండ్ అంటే షేరింగ్, ఎట్టుంది పిల్ల బోలు నా ఫ్రెండ్. మాయల పకీర్ అంటే ఇక్కడ ఎంతమంది తెలుసు అండి? మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉంటుంది అంటారు, కానీ మన మాస్టర్ ప్రాణం జుట్టులో ఉంటుంది. ఆయనకు అంత ప్రాణం, ఆ జుట్టు అంటే ఎంత ప్రాణం అంటే ఒకసారి స్నానం చేసేటప్పుడు ఒక వెంట్రుక ఊడిపోయింది షాంపూకి, అప్పటి నుంచి ఇప్పటి వరకు మాస్టర్ షాంపూ. మా శ్రీముఖ్ లాంటి వాళ్ళు బొద్దింకకు భయపడతారు అమ్మాయిలు, చాలా మంది ఏంటంటే బల్లులకు భయపడతారు. మాస్టర్ పూలు వస్తే పులి, సింహం వస్తే మీ అమ్మ జుట్టుతో. కానీ మాస్టర్ భయపడే అతిపెద్ద ప్రాణి ఒకటే, పేను. పేను అది జురాసిక్ పార్క్ 4th వర్షన్ అన్నమాట. సినిమా ఫుల్ హాల్ మొత్తం మీలలు గోలలు, సూపర్. ఇంటర్వ్యూలకు మాస్టర్ లేచి వెనకతను, సార్ మీరు రఘు మాస్టర్ కదా? అవునండి. హాయ్, అవును మూవీ ఎలా ఉందండి అని మాస్టర్ అడిగారు. ఏమోనండి చాలా సౌండ్స్ వినబడుతున్నాయి, జురాసిక్ పార్క్ అన్నారు, నాకు అడవి తప్ప ఏం కనబడట్లేదండి. నీ అమ్మ నువ్వు చూసింది నా జుట్టును రా, ముందుకొచ్చి కూర్చొని మాస్టర్ ఏది చేసినా డాన్స్ రూపంలోనే ఉంటది. మాస్టర్ బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసేటప్పుడు కూడా అందరు బట్టలు ఇలా చెప్తారు కదా, మాస్టర్ మొత్తం అదే మాస్టర్ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి అందరు ఎలా మొక్కుంటారు, దెల్ల మొక్కుతారు. మాస్టర్ మొత్తం అప్పుడు అటోడు ఇటోడు పడున్నాడు. అదేంటి ఇలా భక్తి అంత పోయి పడిపోయారా? కాదండి, మీరు ఇలా ఇలా. అయితే మాస్టర్ 4 years నుండి ప్రణవ్ గారు ఎంత పడుతూనే ఉన్నారండి, అయినా ఒప్పుకోవట్లేదు అస్సలకే. చర్చ నెవ్వర్ అది అంటుంది. ఒకసారి ఒక 2 kg గోల్డ్ తీసుకొచ్చి నేను ఈ బంగారంలో చూసుకుంటాను, నాకు దగ్గర బోల్డ్ బంగారం ఉంది, ఐ డోంట్ వాంట్. పువ్వు తీసుకెళ్లారు ప్రణవి గారు, పువ్వులో చూసుకుంటాను, తొక్కల పువ్వు అవసరమే లేదు. ఎలా 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 ప్రపోజల్? ప్రణవి గారు మిమ్మల్ని నా జుట్టులా చూసుకుంటానండి. ఐ లవ్ యూ రఘు, ఐ లవ్ యూ సో మచ్. పెళ్లి జరుగుతుంటే జీలకర్ర బెల్లం పెట్టాలి. మాస్టర్ కి అసలే చాలా ఇష్టం. ఎలా మరి అనేసరికి ప్రణయ్ గారు, పంతులు గారు, బాబు జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టించుకోవాలి బాబు. పెట్టేసరికి పెళ్లికి వచ్చిన బంధువులందరూ అక్షింతలు వేసారండి. 50 కిలోల రైస్ అయిపోయింది. అదేంటి 50 కిలోల రైస్ అయిపోయింది, ఎక్కడుంది అంటే, టెన్షన్ పడకండి మాస్టర్ నీలా అనండి. ఓ రోజు మాస్టర్ పాపం చాలా బాధపడుతూ కూర్చున్నారు ఇంట్లో. మన సాగర్, మాస్టర్ ఎందుకు ఏడుస్తున్నావు? ప్రణవిని పెళ్లి చేసుకున్నాను రా. అప్పటి నుంచి బాధలు తప్పట్లేదు. అదేంటి మాస్టర్, అదేంటి అంటే, ఇంట్లో రోజు పాట పాడుతుందిరా. పాట పాడితే బెటర్ కదా. ఏం బెటర్ రా, రోజు నన్ను ఆ పాటకు డాన్స్ చేయమంటుంది. పాటలో డాన్స్ చేయమందా? ఏం పాట పాడారు? మార్నింగ్ లేసి శ్రీ సూర్య నారాయణ మేలుకొని పాట పాడిందిరా. దాన్ని ఇలా 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 డాన్స్ చేసుకో మాస్టర్. ఇదొకరా, మొన్న మా నాన్నమ్మ చచ్చిపోయింది, అక్కడికి వెళ్ళి చుక్కల్లోకి ఎక్కినది చక్కనం అని పాట పాడింది. అప్పుడే డాన్స్ చేసేది. మాస్టర్ కనుక ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటది? మాస్టర్ కి ఒక కోరుకుంటే ₹1,00,00,000 అనే ఒక కాంపిటీషన్కి వెళ్ళారు. ఆ కాంపిటీషన్ లో ర్యాపిడ్ క్వశ్చన్స్ అనమాట, ఫటాఫట సమాధానం చెప్పారు. మీ ఫస్ట్ క్వశ్చన్, దేవుడు వచ్చి మీకు ప్రాణం కావాలా జుట్టు కావాలంటే ఏం కోరుకుంటారు? జుట్టు కావాలని కోరుకుంటారు. అదేంటండి, నా ప్రాణం జుట్టులో ఉంది కాబట్టి. అదే దేవుడు మీకు జుట్టు ఇష్టమా లేకపోతే మీకు డాన్స్ ఇష్టమా అని అంటే ఏం చేస్తారు? ఓ నాకు జుట్టు ఇష్టం అంటాను. ఎందుకు? నా డాన్స్ తో పాటు నా జుట్టు కూడా ఊగుతుంది కాబట్టి. సరే అదే దేవుడు మీకు జుట్టు ఇష్టమా లేక ప్రణవి గారు ఇష్టం అంటే ఏం చెప్తారు? జుట్టే ఇష్టం అని చెప్తాను. అదేంటి? ప్రణవి గారు నా జుట్టు చూసే ఫ్లాట్ అయింది కాబట్టి. నిజం చెప్పండి మాస్టర్, నిజంగానే మీ జుట్టు అంతే అంత ఇష్టమా? తను చెప్పిన దాంట్లో 3-4 చోట్ల కనెక్ట్ అయ్యాను. గుడ్, మీరు అన్నది 50 కిలోల తలంబ్రాలు ఎట్టుపోయినాయో అని. నిజంగానే తను తలంబ్రాలు పోస్తే ఇదే టాపిక్ మాట్లాడుతూనే పోస్తున్నారు అనమాట. అంటే తను పోస్తే కిందికి రావట్లేదు. నేను అప్పుడప్పుడు అది రావడానికని ఊపుతున్నాను, ఊపితే అంత చింత.
హెయిర్ కట్ చేయించేసుకోండి అని అంటే చేయించుకుంటారు. అడగదు, ఎందుకంటే మనోడు చెప్పినట్టు అది చూసే పడింది.